మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడో తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఎందరికో లేని ధన్యత మాకు ఇచ్చి ఉన్నారు. అందరిని బట్టి మీ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా పాటల ద్వారా నాయన, ఆరాధన ద్వారా ప్రభు, వాక్య ధ్యానం ద్వారా మీ పరిశుద్ధ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. రావాల్సిన బిడ్డలను సకాలంలో రావడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సమస్తమును ప్రభ వాతావరణం నాయన మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ. అయ్యా, ఈ కూడిక ఆది నుంచి అంతవరకు ప్రభ మీ నామానికి మహిమకరంగా ప్రభ మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి పాత్రుడా, స్తోత్రాత్రుడా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మనం పాడదాం. Praise
మధ్యలో ఉన్న హరీష్ అంటోనియా ఒక పాట పాడి దేవుని నామాన్ని మనం పరచాల్సిందిగా కోరుకుంటున్నాను. శాశ్వత కృపతో నింపితివా నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా నీ సన్నిధిలో నిన్నుడనై నీ సన్నిధిలో దాచుకొనెదరు ఎన్నడు యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అరుడిగా మార్చెను. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అరుడిగా మార్చెను. యేసయ్యా నీ కృపా మహిమకు పిలచితివా నీ స్వాస్యముగా నన్ను మార్చితివా నీ నిత్య మహిమకు పిలచితివా నీ స్వాస్యముగా నన్ను మార్చితివా ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాజుడా నిన్ను ఘనపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాజుడా నిన్ను యేసయ్యా నీ కృపా అరుడిగా మార్చెను. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా మరత్వానికి అరుడిగా మార్చెను. యేసయ్యా నీ కృపా గురువవలె నేనెరిగి నిన్ను చేరగా నీ కౌగిటి నొదగ హర్షించినా గురువవలె నేనెరిగి నిన్ను చేరగా నీ కౌగిటి నేనొదిగి హర్షించనా నని కోరిక నాలో తీర్చగా
రాకడలోనే తీరునా ఈ కోరిక నాలో తీరునా రాకడలోనే తీరునా యేసయ్యా నీ కృపా అమరత్వానికి అర్హుడిగా మార్చెను యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హుడిగా మార్చెను యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హుడిగా మార్చెను యేసయ్యా నీ కృపా నీ హస్తపు నీడను కరువెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా నీ హస్తపు నీడను కరువెత్తగా నీ శాశ్వత నింపితివా నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదాని కృపయన్నడు నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదాని కృపయన్నడు యేసయ్యా నీ కృపా అమరత్వానికి అర్హుడిగా మార్చెను యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హుడిగా మార్చెను యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హుడిగా మార్చెను యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హుడిగా మార్చెను యేసయ్యా నీ కృపా పాటపాడి దేవుని నామాన్ని మహిమపరచాలి అంటున్నాను. నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రత్నం పాస్టర్ గారు వచ్చి ఒక పాటపాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాను. స్తోత్రం హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నామమున పేరున్నతమంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు
మహిమపరిచిన రత్నం పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న హెప్సిబా అమ్మగారు వచ్చి కొన్ని నిమిషాలు మన అందరినీ ఆరాధనలోకి నడిపిస్తారు. హల్లెలూయా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించ పరిశుద్ధుడు అనే పాట పాడుకొని దేవుని ఆరాధించారు.
పరిశుద్ధాత్మదేవ మీరెక్కడ చాలు మమ్మల్ని భద్రపరుచుకున్న దేవుడు వేలాది వందనాలు స్తుతిస్తున్నాను. అత్యున్నత సింహాసన ప్రభావ అయా ఆకాశ మహాకాశాలపైన నివసించిన దేవ
స్తోత్రమైన స్తుతి ప్రభావం, స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల దేవానైనా అయ్యానైనా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా యేసునామములోనైనా తండ్రి అయ్యానైనా నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచినైనా తండ్రి అయ్యా, ఈ లోక పాపం నుండి సాతాను నుండి వేరుపరిచి దైకపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఎడతల ఆత్మతో అభిషేకించినైనా తండ్రి అయ్యా. అయ్యా నైనా తండ్రి అయ్యా, మా అందరితో నీవే మాట్లాడమని నైనా తండ్రి అయ్యా, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో చిన్ని ప్రాంత బంగారు పాదాలకి నైనా తండ్రి అయ్యా, నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనములు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిన్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేక రకమైన ఆరాధనలు ఉన్నాయి. విగ్రహారాధన ఉంది, అనేక రకాలైన ఆరాధనలు ఉన్నాయి. కానీ మన దేవుడు మన నుండి కోరుతుంది ఏంటి అంటే, మనము ఆత్మతో సత్యముతో మన పూర్ణ హృదయాలతో ఆయన ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది ఆరాధిస్తారు కానీ తాత్కాలంగా ఏదో ఆరాధిస్తారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము దేవుడు ఇచ్చిన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 27-28 వచనములు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి వలె ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, చాలా మంది పైకి నీతిమంతులుగా కనపడుతున్నారు, నీతిమంతులుగా ఉన్నట్లు కనపడుతున్నారు, కానీ వారి హృదయంలో అనేకమైన లోక ఆలోచనలు, లోక పద్ధతులు, లోకంలో ఉండే కార్యాలు చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారండి? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు లోపల, కానీ బయటికి ఎలా కనపడుతున్నారండి? నీతిమంతులుగా కనపడుతున్నారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు, మనము వేషధారుల వలె అక్రమముతోనూ నిండిన వారి వలె ఉండకుండా ఆత్మతో సత్యముతో మన పూర్ణ హృదయముతో ఆరాధించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిని ఆరాధన చేస్తారు కానీ హృదయపూర్వకంగా చేయరు. ఏదో ఆచారంగా పాడాలి కదా, పాడాలి అంతే అన్నట్లు పాడతారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఆత్మతో సత్యముతో. ఇక్కడ ఏంటండి సత్యము అనగా? సత్యము అనగా ఏంటండి? యేసుక్రీస్తు. సత్యము అంటే ఏంటండి? ఆయన బిడ్డలు కలిగి ఉండేది సత్యము. ఆయన బిడ్డలు నడిచే మార్గం సత్యమైన మార్గం. కనుక దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే వారిగా ఉండాలి.
ప్రియ సహోదరి సోదరా, చాలా మందిని మనం చూస్తాం. అందరూ ఏం చేస్తున్నారంటే ఒక పద్ధతిగా ఆరాధన అనేది ఒక పద్ధతిగా ఒక క్రమంగానే చూస్తున్నారు, కానీ మనం చేస్తున్న ఆరాధన దేవుని సన్నిధికి వెళ్తుందా లేదా అని గుర్తించట్లేదు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనం ఆత్మతో సత్యంతో మన పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడే మన ఆరాధన అనేది దేవుని సన్నిధికి చేరుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఆరాధన అంటే పాటలు పాడటమే, పాటలు పాడడము, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ గడపడమే కాదండి. ఆరాధన అంటే ఇంకా దేవుని దృష్టిలో ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. అది చూసినట్లయితే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనము, ఆరాధన అంటే కేవలం పాటలు పాడడము, దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చోవడమే కాదండి. ఆరాధన అంటే దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి గణపరచడం, దేవుడు సంతోషపడే విధంగా మనము జీవించడం అనేది ఒక ఆరాధన. దేవుడు సంతోషించే పనులు మనం చేయడం ఆరాధన. ప్రియ సహోదరి సోదరా, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనము, స్తుతిగానము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేడు వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. హల్లెలూయా. స్తుతి యాగము అర్పించువాడు ఏం చేస్తాడండి? ఈ లోకల్లో స్నేహితుల్లో, బంధుమిత్రుల్లో, అయిన వారినో తెలిసిన వారినో మహిమపరచట్లేదండి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుని రక్షణ కలుగునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మనము రక్షణ అనే మార్గంలో నడవాలి అంటే మనం సిద్ధపరచుకునే మార్గము ఏంటండి? ఆరాధన. ఆరాధన అంటే ఏంటండి? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మనము ఆయనకు స్తుతి యాగము అర్పించే వారిగా ఉండాలి అంటే, మన రక్షణ మార్గము సిద్ధపరచుకునే వారిగా ఉండాలి అంటే ఆరాధన చేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆరాధన చేస్తామంటే పాటలు పాడటము, దేవుని సన్నిధికి వచ్చి ఇంకా దేవునికి స్తుతులు చెల్లించడమో కాదండి. దేవునికి ఇష్టమైన కొన్ని పనులు కూడా ప్రతి ఒక్క మనిషి వ్యక్తిగతంగా చేయాలని దేవుడు వాక్యం ద్వారా మనతో కొన్ని వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనము, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తున్నారంటే దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, అంటే దేవుడు మనకు కనపరిచిన సత్యమైన మార్గాన్ని అనేక ప్రజలు ఏం చేస్తున్నారండి? అసత్యమునకు మార్చి సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజిస్తున్నారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆరాధన అనేది ఈ లోక దేవతలకు చెందేది కాదండి. నిజమైన దేవుడు, మనం సేవిస్తున్న దేవునికే ఆరాధన అనేది చెల్లాలి. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్నాడు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యుగములు అంటే ఇక ఎల్లప్పుడూ ఈ లోకంలో స్తుతులు పొందుకునేది స్తోత్రార్హుడు ఎవరు అంటే మనం సేవిస్తున్న దేవుడు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఏ విగ్రహమో లేకపోతే ఏ మనుషులో ఏ అధికారులో కాదండి, ఎల్లప్పుడూ స్తోత్రార్హుడు
మనం సేవిస్తున్న దేవుడు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన్నే మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆయనకే మన స్తుతి యాగము సమర్పించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుని సంతోష పెట్టే పనులు ఏంటో చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనము ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టము. ఈ విషయము ఆరాధన చేస్తున్నాము అని అనేకులు అనుకుంటారు కదండి. వారులో ఈ లక్షణం ఉందో లేదో వారు తెలుసుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. హల్లెలూయా. కీడు చేయట మాని మేలు చేయాలి. ఆరాధించే వారిలో ఉండాల్సిన లక్ష్యం ఏంటండి? కీడు చేయటం అని మేలు చేయాలి. చాలా మందిని చూస్తున్నారు. మనము నిజ జీవితంలో చూసినట్లయితే ఆరాధన చేసేవారుగా ఉంటారు. దేవుని సన్నిధిలో ఆరాధన చేసేవారుగా ఉంటారు. ఒక ఉన్నతమైన నాయకులై ఉంటారు, ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు, ఆస్తిని కలిగి ఉంటారు. కానీ ఆరాధన చేసే వారు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఏం చేస్తారండి? మేలు చేయటం మాని కీడు చేసేవారుగా ఉంటారు. ఇంకా చూసినట్లయితే ఇంకా న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి. ఏది దేవుడి చిత్తానికి ఏది సరి అయినదో తెలుసుకొని మనము న్యాయము జరిగించి ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే నిందల పాలయ్యారో, ఎవరైతే అవమానం పొందుకుంటున్నారో, ఎవరైతే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని మనము విడిపించేవారుగా ఉండాలి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఆరాధన చేసే వారితో దేవుడు మాట్లాడుతున్నారు. తండ్రి లేని వారికి మీరు న్యాయము తీర్చేవారుగా ఉండాలి, విధవరాలి పక్షముగా మీరు ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విధవరాలి పక్షముగా ఉండి మీరు వాదించాలి. ఈ సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. చాలా మంది చూసినట్లయితే తండ్రి లేని వారిని ఆదరించేవారుగా ఉండరు, ప్రేమించేవారుగా ఉండరు, వారికి సహాయం చేసేవారుగా ఉండరు, వారు ఏదైనా ఇబ్బందిలో ఉంటే వారికి న్యాయం తీర్చేవారుగా ఉండరు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విధవరాలి పక్షముగా వాదించేవారుగా ఉండాలి. విధవరాలను చూస్తుంటే ఏం చేస్తున్నారండి? హేళన చేస్తున్నారు. విధవరాలను చూస్తుంటే సహాయం చేసేవారుగా ఉండట్లేదు. విధవరాలను చూస్తుంటే వారి హృదయాన్ని గాయపరిచేవారుగా ఉంటున్నారు. విధవరాలిని చూసి వారు ఏం చేస్తున్నారండి? వారి పక్షముగా ఉండకుండా వారిని గాయపరుస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, వారు ఉన్న స్థితిని బట్టి అనేక మంది వారిని పక్కన పెట్టేవారుగా ఉంటున్నారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆరాధన చేసే వారి లక్షణాలు, ఆరాధన చేసే వారు పొందుకోవాల్సిన లక్షణాలు, కలిగి ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఏం చేయాలండి? కీడు చేయడం అని మేలు చేయాలి. హింసించే వారిని మనము విడిపించేవారుగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే తండ్రి లేని వారికి న్యాయము తీర్చాలి, విధవరాలి పక్షముగా వాదించాలి, వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఈ అంశం గురించి దేవుడు ఎంతగానో నాకు లోతైన విషయాలు తెలియజేశాడు. ఇంకా చూసినట్లయితే యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, అందరూ జాగ్రత్తగా వినాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా
దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను కాపాడుకొనుటయనే. హల్లెలూయా. పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటంటే అండి, లేని పిల్లలను విధవరాండ్లను వారు ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయనే. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం వారిని ఆదరించేవారుగా ఉండాలి, వారికి సహాయం చేసేవారుగా ఉండాలి, వారిని మనము హక్కున చేర్చుకునేవారుగా ఉండాలి. చాలా మంది చూసినట్లయితే ఇక విధవరాండ్లను దిక్కులేని పిల్లలను చాలా చాలా నీచంగా చూస్తారు, చాలా అసహ్యించుకుంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అమ్మో మీ మొహం చూస్తేనే నాకు శుభం జరగదు అని విధవరాలను అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మా నాన్నగారు కూడా చిన్న వయసులోనే నేను స్కూల్లో చదివే వయసులోనే మా నాన్నగారు కూడా ప్రభు పిలుపుని అందుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి మా అమ్మగారు ఒక విధవరాలుగానే ఉంది. మా అమ్మగారి జీవితంలో చూసినట్లయితే అనేక విధాలుగా మా నాన్నగారు చనిపోయినప్పుడు అనేక విధాలుగా మా నాన్నగారి తరపు నుండి మా అమ్మగారి తరపు నుండి బంధుమిత్రులు అందరూ అనేక విధాలుగా మాటలతో ప్రవర్తనతో ఎంతగానో గాయపరిచారు. ఎంతగానో వారు ఏంటి వీళ్ళతో మాకు సంబంధం ఉండకపోతే బాగుండు, వీరు ఒక దురదృష్టవంతులు, వీరితో మాట్లాడకుండా ఉంటే బాగుండు, వీరి మొహం చూడకుండా ఉంటే బాగుండు అని అనుకున్నారు. కానీ మా అమ్మగారు మాత్రం ఎప్పుడు వారి కోసం ప్రార్థన చేసేది. మా అమ్మగారు చేసిన ప్రార్థన ద్వారా అనేక కుటుంబ సభ్యులు రక్షణలోకి నడిపించబడ్డారు. వారి కలిమిలో లేవిలో ఉన్నప్పుడు మా అమ్మగారు ఎంతగానో మేము ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేశారు. కానీ వారు మాత్రం బంధుమిత్రులు సహాయాన్ని మర్చిపోయి ఈ పరిస్థితిలో ఉన్నారు కదా, వీరితో మనకి ఎందుకు, విధవరాలు కదా అని విడిచిపెట్టేశారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను కాపాడుకొనుటయనే. దిక్కులేని వారిని విధవరాండ్లను ఆదరించేవారు, సహాయం చేసేవారు ఇహలోక మాలిన్యము అంటకుండా వారిని వారు కాపాడుకుంటారు. కనుక ఎవరిని మనము చిన్న చూపు చూడకూడదండి, విధవరాల్ని. ప్రియ సహోదరి సోదరా, ఎవరిని మనము చిన్న చూపు చూడకూడదు. చాలా మందిని నేను అనేక మందిని ప్రార్థనాశ్రుతులు చెప్తూ ఉంటారు. సేవకులు కానీ, అనేక మందిని విశ్వాసులు కానీ, బంధుమిత్రులు, స్నేహితులు అనేక మందిని ప్రార్థనాశ్రుతులు చెప్తారు. విధవరాలని చాలా మంది చిన్న చూపు చూస్తూ వారిని ఎంతగానో, అసలు భర్త విడిచిపోతేనే వారికి ఎంతో బాధ అండి, ఎంతో లోటు, ఆర్థికంగా లోటు, కుటుంబంలో లోటు, ఇంకా ప్రతి పరిస్థితిలో వాళ్ళకి లోటు. కానీ వారు ఏం చేస్తున్నారండి, ఇంకా వారిని ఇంకా మాటలతో ఇంకా గాయపరుస్తూనే, అవమానపరుస్తూనే, నిందిస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో ఇంకొక విషయాన్ని తెలియజేయబోతున్నాడు. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూసినట్లయితే అందరూ ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. నిర్గమకాండం 22వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుదాం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిత్యముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్లగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. హల్లెలూయా.
ఎంత ఘోరమైన శిక్ష అండి. నా తల్లనే కాదండి, అనేక మంది తల్లులు ఉన్నారు. అనేక మంది చిన్న వయసులోనే భర్తను కోల్పోయి విధవరాలుగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సల్లరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మా కుటుంబంలో మా తల్లి బాధపడ్డారు. అనేక కుటుంబాల్లో, సమాజంలో, సంఘాల్లో అనేక మంది దిక్కులేని వారు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. భర్తను కోల్పోయిన భార్యలు విధవరాలుగా అనేక మంది ఉన్నారు. ప్రియా సహోదరి సోదరా, వారందరి గురించి అనేక మందితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నవారు అందరూ శ్రద్ధగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, దయచేసి మీరు ఏం చేయకూడదండి. ఇక్కడ విధవరాలినైనను దిక్కులేని పిల్లలైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. వారు మీ చేత బాధ నొంది దేవునికి మొరపెట్టినట్లయితే, అయ్యా పలానా వాళ్ళు నన్ను అవమానపరిచారు, పలానా వాళ్ళు నన్ను కించపరిచారు, అయ్యా పలానా వాళ్ళ ద్వారా నేను బాధ నొందుకున్నాను అని కనుక వారు బాధపడినట్లయితే దేవుడు వారి మొర ఖచ్చితంగా 100% వింటాడు. ఆ మొర విని దేవుడు ఏం చేస్తాడండి, ఆయన కోపాగ్ని మీ మీద రగులుకొని మిమ్మల్ని ఏం చేస్తారంటున్నాడండి దేవుడు, రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించెదను. అంటే మీ భార్యను విధవరాండ్లగుదురు. ఎవరైతే అక్క నువ్వు రాకూడదు, పెళ్ళిళ్ళకి నువ్వు రాకూడదు, నువ్వు నలుగులేయకూడదు, నీ పెళ్ళిళ్ళకి రాకూడదు, నీవు అక్షింతలేయకూడదు, ఇంకా నువ్వు ఈ ఫంక్షన్లో పాలు పంచుకోకూడదు, నీ మొహం నేను చూడకూడదు, నువ్వు దురదృష్టవంతురాలివి, ఇలాగా అనేవారిని దేవుడు ఏం చేస్తాడండి, కత్తి చేత దేవుడు హతము చేసి ఏం చేస్తాడండి, ఇంకా భార్యలేమో ఎవరైతే మగవారు మాట్లాడినట్లయితే వాళ్ళ భార్యలు, అంటే వారికి మరణం వచ్చి వారి భార్యలు విధవరాండ్లు అవుతారు. ఇంకా చూసినట్లయితే వారి పిల్లలు ఏమవుతారండి, దిక్కులేని వారగుదురు. ఏవి విత్తుతావో అదే కోస్తావు. నువ్వు వేరే వాళ్ళ గురించి ఏదైతే మాట్లాడావో, నువ్వు దురదృష్టవంతురాలివి, నువ్వు ఫంక్షన్లకి పనికిరావు, తల్లిదండ్రులు కోల్పోయారుగా, వారి జీవితాలు అంతే ఉంటాయిలే, వారికి పెళ్ళిళ్ళు అయినట్లేలే, వారి పెళ్ళిళ్ళు చూసినట్లేలే, ఇలాగ ఎన్నో మాటలు మా కుటుంబంలోనే కాదండి, బయట కూడా అనేక మంది కుటుంబ సభ్యులు, చాలా మంది కుటుంబ సభ్యులు అంటున్న మాటలు వినలేక సూసైడ్ చేసుకొని మరణించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. మనం విశ్వాసులు కాబట్టి అంత పని చేయలేరు విశ్వాసులు, కానీ బయట వారు అన్యులైతే చాలా మంది ఇక బంధుమిత్రులు అంటున్న మాటలను బట్టి ఎంతగానో గాయపరచబడ్డారు, ఎంతగానో కృంగిపోయారు. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతాడు. నిజమైన ఆరాధన ఏంటంటే, తండ్రి లేని వారిని, దిక్కులేని వారిని, తండ్రి లేని వారు అంటే ఏంటండి, దిక్కులేని వారు, వారిని విధవరాండ్లను మనము ప్రేమించి ఆదరించి, వారు ఏ శ్రమలో అయితే ఉన్నారో ఆ శ్రమలో వారికి సహాయం చేసి వారి పక్షంగా మనం ఉండి మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఇది నిజమైన ఆరాధన అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆరాధన అంటే అందరూ అనుకుంటారు పాటలు పాడి ఆరాధించడమే అనుకుంటారు. కాదండి, ఆరాధన అంటే దేవుడు ఎవరిని ఎలా ప్రేమించమన్నాడో అలా ప్రేమించాలి, ఎలా సహాయం చేయమన్నాడో అలా సహాయం చేయాలి, ఎలా సేవ చేయమన్నాడో అలా సేవ చేయాలి. అది నిజమైన ఆరాధన, ఆయన చిత్తమైన ఆరాధన అది. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 19 నుండి 21 వచనములు మీరు తీసినట్లయితే చదివి సహాయం చేయగలరు. ద్వితీయోపదేశకాండము
24వ అధ్యాయము 19 నుండి 21 వచనములు. నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకు ఉండవలెను. ప్రియ సహోదరి సోదరా, మనము ఆశీర్వదించబడాలి అంటే, మనం చేసే ఆరాధన దేవుడు స్వీకరించాలి అంటే, ఇక్కడ చూసినట్లయితే పొలములో ఒక వ్యక్తి ఉన్నట్లయితే ఆ పొలములో కొంత పంట కోయిచున్నప్పుడు ఒక పన, అంటే పొలంలో పంట కోసేటప్పుడు కొన్ని పనులు కింద పడిపోతాయి కదండి. చాలా మంది ఏం చేస్తారు, అవి కూడా తీసుకుంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడినంటే, కింద పడిన పనులు అంటే మీరు సంపాదించిన వాటిలో కొంత తండ్రి లేని వారికి, విధవరాళ్ళకి ఇచ్చినట్లయితే మీరు ఆశీర్వదించబడతారు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, తండ్రి లేని వారు, విధవరాళ్ళు అంటే మా కుటుంబంలోనే కాదండి, అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. మనం లెక్క పెట్టలేని అంత మంది ఉన్నారు. వారందరిని మనము ఏం చేయాలండి, వాళ్ళందరికీ మనము సహాయం చేయాలి. మనం ఆశీర్వాదం పొందాలి అంటే ఏం చేయాలండి, మనం పొందుకున్న వాటిలో తండ్రి లేని వారికి, విధవరాండ్లకు కొంత ఇచ్చేయాలి. చాలా మంది ఏం చేస్తారండి, బంధుమిత్రులైనా స్నేహితులైనా, ఇక చూడండి అందరూ మన అయిన వారు, మన స్నేహితులు, బంధుమిత్రులే మనకు సహాయం చేయరు. కానీ ఎదుట వారు కొంతమంది దేవుని ఆత్మ కలిగిన వారు సహాయం చేయడానికి ప్రేరేపణ కలిగి ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అలా సహాయం చేసేవారు దేవునికి నిజమైన ఆరాధన చేసేవారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నిజమైన ఆరాధన చేసేవారు వారు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్లకును ఉండవలెను. ఆశీర్వాదం కావాలని అనేకులకు ఉంటుంది, కానీ విధవరాండ్లను కనీసం మాట్లాడడానికి, పరామర్శించడానికి, వారికి బాధలు పంచుకోవడానికి కూడా తీరిక ఉండదు ఎవరికి. తండ్రి లేని వారంటే వారిని ఇంకా దురదృష్టవంతులుగా చిన్న చూపు చూస్తారు. అయ్యో ఈమె ఎన్ని పాపాలు చేసిందో, ఎన్ని పాపాలు చేశాడో, అందుకని చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయారు అని గాయపరుస్తూ ఉంటారు. ప్రియా సహోదరి సోదరా, ఒక వ్యక్తిని చూసినట్లయితే అన్ని ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఎదుట వారికి సహాయం చేయలేని స్థితిలో ఉంటే ఆ వ్యక్తి నిజమైన ఆరాధన చేసే వ్యక్తి కాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే గొప్ప సేవకులు, విశ్వాసులు దేవుడిచ్చిన సహృదయాన్ని బట్టి సేవలు చేస్తూ అనేక విధవరాలకి, దిక్కులేని వారికి, తల్లిదండ్రులకి అనేక రకాలైన సేవలు అందిస్తూ ఉంటారు. అనేక మంది పాస్టర్స్ ప్రార్థన చేస్తారు వారికి సహాయం కలగాలని. అందును బట్టి వారు చేసేది నిజమైన ఆరాధన. అది దేవుడు, ఆరాధన బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఆరాధన బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆరాధన బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా మనం చూసామండి, నిజమైన ఆరాధన ఏంటండి, తండ్రి లేని వారిని, విధవరాండ్లను ప్రేమించి వారికి సహాయం చేసి వారిని ఆదరించి వారిని ఏమి అనకుండా ఉన్నట్లయితే, దేవుడు వారికి సహాయం చేసేవారిగా ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా ఉంటారు. మీరు నిజమైన ఆరాధన చేసేవారుగా
ఉంటారని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సోదరా, ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. దానికి ప్రతిఫలాన్ని ఉన్నతంగా రెట్టింపుగా మీకు అనుగ్రహించి దేవుడి నామాన్ని కనపరుస్తాడని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 40:3 మనం చూసినట్లయితే, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతము దేవుడు మన నోట నుంచి ఉంది. అనేకులు ఆ కీర్తనలు మనం పాడుచుండగా భయభక్తులు కలిగి దేవుణ్ణి నమ్ముకునేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, కొన్ని పాటలు చూసినట్లయితే ఏసన్న గారు రాసిన పాటలు ద్వారా అనేక మంది రక్షణ పొందారు. ఆ పాటలు అంత అర్థవంతంగా ఉంటాయి. ప్రియా సహోదరి సోదరా, ఆయన పాటలు పాడుచుండగా అనేక హృదయాలు కరగబడ్డాయి. అంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొత్త పాటలు. ప్రియా సహోదరి సోదరా, మనం చూస్తున్నట్లయితే ఒక గొప్ప దైవ సేవకులు ఉన్నారు, పి సతీష్ కుమార్ అయ్యగారు రాసిన పాటల్లో చాలా శ్రేష్టమైన పాట నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. అదొక పాట. ఎంతగానో ఆ పాట వింటున్నప్పుడు ఎంతగానో ఆదరణ కలుగుతుంది. ఆ పాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఆ పాట వింటూ ఉంటారు. అదేవిధంగా ఇంకా ఆర్థికంగా సమస్యల్లో ఉన్నప్పుడు ఒక పాట ఉంటుందండి. నలగకుండా గోధుమలు కడుపు నింపదగున, అరగకుండా కొవ్వొత్తి కాంతినివ్వగలుగున, ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయ్యా. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్ప కీర్తన అంటే అది. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మనము నలగొట్టబడటం అనేది చాలా విలువైనది. దేవుని దృష్టిలో అది అలాగా నలగొట్టబడిన వారు ఉన్నతమైన ఆశీర్వాదం పొందుతారని ఆ పాట ద్వారా మనం వింటాం. ప్రియ సహోదరి సోదరా, ఎంతగా నలగొట్టబడితే అంతగా మనం ఆశీర్వదించబడతాం. అనేకులకి ఆశీర్వాదకరంగా మనము మార్చబడతాం. మా అమ్మగారు కూడా అనేక పాటలు రాశారు. ఆ పాటల ద్వారా ఆ పాటలు ఎంతగానో హృదయాన్ని తాకేవిగా ఉంటాయి. ఎంత గొప్ప తలాంతులు ఇచ్చారంటే, ఏదైనా మా అన్నగారు ఏదైనా ట్యూన్ చెప్పినా, ఏదైనా పాట రాయమ్మా అంటే వెంటనే రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవడం, 5 నిమిషాల్లో ఒక పాట రాసి ఒక 3 వచనాలు రాసి 5 నిమిషాలు ఇస్తారు. అంటే అంత గొప్ప తలాంతులు దేవుడు ఇచ్చాడు. కొత్త పాటతో దేవుణ్ణి ఆరాధించే తలాంతు. ప్రియా సహోదరి సోదరా, కనుక మనము క్రొత్త గీతనతో మనము ఆరాధన చేసేవారుగా ఉండాలి. మనం చేసే ఆరాధనలో మనం పాడుతున్న పాటల్లో ఏముంటుందండి? దేవుని శక్తి ఉంటుంది. ప్రియా సహోదరి సోదరా, ఆ పాటల ద్వారా మనము శక్తి పొందుకునేవారుగా ఉంటాం, ఆదరించబడేవారుగా ఉంటాం, ధైర్యపరచబడేవారుగా ఉంటాం. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి ఆ పాటల ద్వారా మనము విడిపించబడేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుని ఆరాధనలో శక్తి ఉంది, యోగ్యత ఉంది. ప్రియ సహోదరి సోదరా, ధన్యత ఉంది. దానివల్ల మనకు మన జీవితాలకు ఆశీర్వాదం ఉంది. ప్రియ సహోదరి సోదరా, మనం చేస్తున్న ఆరాధన బట్టి అనేక మంది ప్రజలు ప్రభావితమయ్యి దేవుని నమ్ముకొని వారి జీవితంలో రక్షణ కార్యం జరుగుతుంది. ప్రియా సహోదరి సోదరా, యేసన్న గారు మరణించినప్పటికీ ఆయన పాటల ద్వారా అనేక హృదయాలు కదిలించబడుతున్నాయి. కనుక నూతన పాటలు అనేక మంది పాడేవారిగా ఇక్కడ చూసినట్లయితే, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఎప్పుడు నూతనంగా మనం స్తుతించేవారుగా ఉండాలి. ఎవ్రీడే ఏ న్యూ ప్రైజెస్. అంటే ప్రతిరోజు మనము నూతనమైన స్తుతులతో దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆ స్తుతి దేవుడికి ఎంతో సంతోషాన్ని దేవుడికి ఇస్తుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 119వ కీర్తన 164వ వచనం.
స్తుతించాలి, ఆరాధించాలి అనుకుంటారు, కానీ వారికి సమయం ఉండదండి. చాలా మందికి చూసినట్లయితే ఆరాధించడానికి, స్తుతించడానికి సమయం ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 119వ కీర్తన స్తుతి గురించి దేవుడు ఒక శ్రేష్టమైన వచనాన్ని రాశాడండి మనందరి కోసం. 119వ కీర్తన 164వ వచనము. నీ న్యాయ వీధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. దావీదు మహారాజు దేవుని న్యాయ వీధులను బట్టి దినముకు 7 మార్లు స్తుతిస్తున్నాడంట. ప్రియ సహోదరి సోదరా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మనము పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, సరి చేసుకోవాలి. మనం దేవుని ఎన్నిసార్లు రోజుకి ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా ఉంటున్నామండి. ప్రియ సహోదరి సోదరా, అనేకమైన ఉద్యోగం చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, తినడానికి, పనులు చేసుకోవడానికి మనకి సమయం ఉంటుంది, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యకారాలను బట్టి, ఇచ్చిన స్వస్థతను బట్టి, పొందుకున్న విడుదలను బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా మనము ఉండలేకపోతున్నాం. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు దినముకు 7 మార్లు స్తుతిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది, ప్రియ సహోదరి సోదరా, ఏడాదికి 7 సార్లు స్తుతించేవారు కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు స్తుతిస్తారండి? క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు. ఏడాదికి 7 సార్లు అంటే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, న్యూ ఇయర్ వచ్చినప్పుడు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఇంకా చూసినట్లయితే బర్త్డే రోజున, పుట్టినరోజున, పెళ్లి రోజున, కృతజ్ఞత కూడిక ఏదైనా ఇంట్లో జరుపుకుంటే ఆ రోజున 7 సార్లు స్తుతించడం అంటే ఇదండి వాళ్ళ దృష్టిలో. అది ఏం చేస్తారండి? ఏడాదికి 7 సార్లు స్తుతిస్తారు చాలా మంది. ఆ రోజు దేవుని సన్నిధిలో కనపడతారు వారికి ఉన్న అవసరతలను బట్టి. ప్రియా సహోదరి సోదరా, దావీదు మహారాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరండి. అతను సంగీతముతో దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమయ్యాడండి? ఆ గొర్రెల కాపరి ఏమయ్యాడండి? రాజు అయ్యాడు. అతను చేస్తున్న ఆరాధన బట్టి అతను ధైర్యం కూడా పొందుకోగలిగాడు. ప్రియా సహోదరి సోదరా, సింహాన్ని చేర్చడం, ఎలుకబంటిని చేర్చడం, దావీదు మహారాజు యుద్ధం చేయడం గొల్యాతు మీద, ఇంత గొప్ప దావీదు మహారాజు ఆరాధించడం ద్వారానే ఒక గొప్ప ధైర్యశాలిగా ఉన్నాడు. దావీదు మహారాజు ఆరాధించడం ద్వారానే ఒక గొప్ప రాజు అయ్యాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజు ఆరాధించడం ద్వారానే ఏమయ్యాడండి? దేవునికి హృదయానుసారుడయ్యాడు. ప్రియ సహోదరి సోదరా, దావీదు మహారాజుని దేవుడు ఏమంటారండి? నా హృదయానుసారుడు, అతను చేసిన ఆరాధనని బట్టి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని ఎలాగా ఆరాధించేవారుగా ఉంటున్నామో మనము పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. దేవుని ఎదుట మనము సరిచేయబడాలి అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు అయ్యాడు అంటే ఆరాధన చేయడం వల్లే దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు అయ్యాడు. చాలా మందిని చూసినట్లయితే ఆరాధన చేయలేకపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఆరాధనలో మా అమ్మగారు ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా నా హృదయంలో ఉన్న బాధ, వేదన మొత్తం పోయి కన్నీటి ద్వారా ఎంతగానో ఆదరణ పొందుకుంటా. ఆరాధనలో స్వస్థత ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, ఇంకా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప మాట మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనము. ఒక గొప్ప మర్మాన్ని దేవుడు మనతో బయలుపరచాలని అనుకుంటున్నాడు. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయను, స్వస్థత పొందుకున్నాడు. దావీదు మహారాజు సితారా చేత పట్టుకొని వాయించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ
పారిపోయాయి. ప్రియ సహోదరి సోదరా, మనం ఆరాధించుచుండగా దురాత్మలు పారిపోతాయని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆరాధనకు ఒక అంత గొప్ప శక్తి ఉంది. దురాత్మ ఎంత బలమైందండి, ఎంత ఘోరమైంది, అది ప్రాణాన్ని తీసే అంత శక్తి కలిగింది. కానీ మనం ఆరాధించుండగా దురాత్మలను సైతము పారిపోతాయని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక ఆరాధనకు అంత శక్తి ఉంది కాబట్టి ఆ ఆరాధన చేసి మనము విడుదల పొందేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు శీలను మనం చూస్తాం. వారు చెరసాలలో ఏం చేస్తున్నారండి, ప్రార్థించుండగా స్తుతించుండగా ఏమైందండి, చెరసాలలో బద్దలై. ఆరాధనకున్న శక్తి అంత గొప్పది. ప్రియ సహోదరి సోదరా, మీ జీవితంలో మీరు ఆరాధన చేసినట్లయితే అది ఎంత ఘోరమైన పరిస్థితి అయినా, ఎన్నో సంవత్సరాల నుండి ఆ పరిస్థితిలో నుండి మీరు బాధపడి కుంగిపోయి అవమానపరచబడి ఉన్నా కూడా మీరు చేస్తున్న ఆరాధన ద్వారా మీరు విడుదల పొందుతారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆరాధన ద్వారానే మనం కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో విడుదల పొందుతామని పౌలు శీలలు చేసిన ఆరాధన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎరికో పట్టణం చుట్టూ 7 మార్లు తిరిగినప్పుడు, బూరలు ఊదినప్పుడు ఏమైందండి, ఎరికో గోళ్ళు కూలిపోయాయి. వారు గట్టిగా కేకలు వేశారు, దేవుణ్ణి మహిమపరిచారు. ప్రియ సహోదరి సోదరా, వారు దేవుని మహిమపరచడం ద్వారానే యుద్ధంలో విజయాన్ని పొందారు. ఈ జీవితంలో ఏ యుద్ధం ఉందో, సమాజంలో యుద్ధమా, కుటుంబంలో యుద్ధమా, ఎక్కడ యుద్ధం ఉన్నా కూడా మీరు గెలవాలి అంటే మీరు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇశ్రాయేలు ప్రజలు ఎరికో గోడలు కూల్చగలిగారు అంటే ఆరాధించడం ద్వారానే అది సాధ్యమైంది. ప్రియ సహోదరి సోదరా, సంగీతంతో, పాటలతో, నూతన గీతాలతో మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది గురించి దేవుడు చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ఆరాధనకు దేవుడు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమున, ఆయన తండ్రి నామమున నొసల్లయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది. ఎంతమంది అండి? 144,000 మంది ఆయనతో కూడి ఉండిరి. మరియు విస్తారమైన జలములు ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకంలో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనుపోబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యము అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనిపోబడిన వారు. 5వ వచనం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది ఉన్నారండి, ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, శ్రేష్ఠులు, పరిశుద్ధులు కొంతమంది ఉన్నారండి. 144,000 మంది. వీరు స్త్రీ సాంగత్యం అంటే వీరికి స్త్రీలతో ఏ సాంగత్యం ఉండదు. వీరు పరిశుద్ధులుగానే ఉండి వివాహం లేకుండానే
మరణించి పరలోకంలో ఒక టీమ్గా, అంటే ఒక దేవునికి బాగా దగ్గరగా ఉండే సమూహంగా వీళ్ళు ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, వీరికి ఒక కీర్తన ఉంటదంటండి, కొత్త కీర్తన పాడుచున్నారు. వీరు నేర్చుకున్న కీర్తన మనుషులైన మనము ఎవ్వరూ నేర్చుకోలేరంట, అంత ప్రాధాన్యత వీరికి ఉంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యధారం మనతో మాట్లాడుతున్నాడు. 144,000 మందిలో, ప్రియ సహోదరి సోదరా, ఈ బైబిల్ పట్టుకొని చెప్పగలను, ఈ 144,000 మందిలో పైన వాయిద్యాన్ని వాయిస్తూ ఆ కొత్త కీర్తన పాడే వ్యక్తిగా మా తేజ అన్న ఉన్నారని నేను చెప్తున్నా. ప్రియ సహోదరి సోదరా, విశ్వాసంతో ఇక్కడ చూసినట్లయితే వీరేంటండి, శ్రీ సాంగత్యము లేనివారు. ఇంకా చూసినట్లయితే వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి పోయి వారు ఏం చేస్తారండి, వాయిద్యాన్ని వాయిస్తూ ఆ క్రొత్త కీర్తన, దేవుడు ఈ 144,000 మందికి ఇచ్చిన ఆ క్రొత్త కీర్తనతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ లోకంలో మరించిన సామాన్యమైన ప్రజలందరూ అక్కడికి వెళ్తారండి. ఈ క్రొత్త కీర్తన అనేది ఎవ్వరు నేర్చుకోలేరు. ఈ 144,000 మందికి మాత్రమే ఆ కీర్తన దేవుడు నేర్పించాడు. ఆ కీర్తన వారు మాత్రమే పాడగలిగారు. వారు ఒక ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి దేవుని రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని పొందిన వారు. ప్రియ సహోదరి సోదరా, కనుక వీరిని బట్టి మనము దేవుని మహిమపరచాలి. వీరు పొందుకున్న స్థితి ఎంతో ఉన్నతమైనది, మనందరం పొందుకోలేదండి. కానీ వీరు ఈ 144,000 మంది ఎవరైనా విశ్వాసులైన తల్లిదండ్రులు, విశ్వాసులైన బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా శ్రీ సాంగత్యం లేకుండా దేవుని నమ్ముకొని సంగీతాన్ని వాయించేవారుగా, పాటలు పాడేవారుగా, దేవుని సేవ ఉన్నతంగా చేసేవారుగా ఉన్నట్లయితే వారు మరణిస్తే మీరు బాధపడకండి. వివాహం కాకుండా మరణించారా అని బాధపడకండి. ఈ 144,000 మందిలో మీ బిడ్డలు, మీకు తెలిసిన వారు ఉన్నారు అని మీరు విశ్వసించండి. వారు ఒక కొత్త కీర్తనతో దేవుని ఆరాధించి దేవునికి దగ్గరగా ఉన్నారంట. ఇక్కడ చూసినట్లయితే దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనుకోబడిన వారు. ప్రథమ ఫలముగా అంటే శ్రేష్టకరంగా, ప్రథమ ఫలముగా అంటే మొదటిగా. మనందరం వెళ్తామండి, కానీ వీరు మాత్రం మొదటి స్థానం, ఉన్నతమైన మొదటి స్థానం మాత్రం వీరికి ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, కనుక ఎవరైనా వివాహం కాకుండా విశ్వాసులై ఉండి రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించిన వారు మరణించినట్లయితే బాధపడవద్దు. నీ బిడ్డలు అక్కడ ఉన్న రాజుల ఉన్నతమైన నూతన కీర్తనతో పాడుతున్నారని దేవుడు ఆయన ఆదరణ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కింద మనతో మాట్లాడాడు ఆరాధన గురించి. ఆరాధన అనగా మనము అనేక విషయాలు నేర్చుకున్నాం. దావీదు మహారాజు గురించి, పౌలు శీలల గురించి, ఇంకా ఏం నేర్చుకున్నామండి మనము? ఇంకా అనేక మంది భక్తుల గురించి, విశ్వాసుల గురించి, ఈ లోకంలో ఉండే సేవకుల గురించి మనము నేర్చుకున్నాం. ఆరాధన మనము చేసేవారుగా ఉండాలి. ఆరాధన చేసేవారు నిజంగా వారు ఆరాధన చేస్తున్నారు అంటే వారు విధవరాండ్లను, దిక్కులేని వారిని, తండ్రి తల్లి లేని బిడ్డలను ప్రేమించి సహాయం చేసి వారిని ఆదరించేవారుగా, వారి పక్షమున ఉండేవారుగా ఉన్నట్లయితే వారు నిజమైన ఆరాధన చేసేవారుగా ఉంటారని, వారిని కనుక ఏమన్నా గాయపరిచినా, బాధ పెట్టినా, నిందించినా, అవమానపరిచినా ఘోరమైన శిక్ష వారి కుటుంబం పొందుకుంటారని, వారు పొందుకునే శిక్షలను కూడా దేవుడు ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడారు. కనుక మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకండి, సంతోష పెట్టే మాటలు మాట్లాడకపోయినా పర్లేదు కానీ బాధ పెట్టి శిక్షణ మాత్రం పొందుకోవద్దని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఆదరించి బలపరిచి నడిపించి సహాయం చేసినందుకు ఆ దేవుడికి నిండు వందనాలు చెల్లిస్తూ
ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన దర్శనాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, నీ శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన మర్మాలతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. అయ్యా, మా ఆరాధన నాయన తండ్రి అయ్యా, ఆత్మతో సత్యంతో మా పూర్ణ హృదయాలతో మేము ఆరాధించినప్పుడే నాయన తండ్రి అయ్యా. అయ్యా, నీ సన్నిధికి చేరి నాయన, నీ చెవులకు వినబడి నాయన తండ్రి అయ్యా, నువ్వు అంగీకరించి నాయన తండ్రి అయ్యా మాకు జవాబును అనుగ్రహిస్తావని నాయన తండ్రి తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. మాలో కూడా అనేక మంది నాయన తండ్రి అయ్యా, అయ్యా విధవరాంట్లను నాయన తండ్రి అయ్యా, తల్లిదండ్రులు కోల్పోయిన వారిని నాయన, దిక్కులేని వారిని నాయన తండ్రి అయ్యా ఆదరించి, ప్రేమించి, సహాయం చేసి నాయన తండ్రి అయ్యా, అయ్యా వారు కలిగిన వాటిల్లో వారికి సహాయం చేసి నాయన తండ్రి అయ్యా, నీకు నిజమైన ఆరాధన చేసే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దావీదు వలె నాయన తండ్రి అయ్యా, రోజుకి 7 సార్లు ఆరాధించే ఒక గొప్ప విశ్వాసాన్ని నాయన తండ్రి అయ్యా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. అదే విధంగా నాయన తండ్రి అయ్యా, అన్ని దేవతలకు నాయన తండ్రి మొక్కకుండా దానియేలు వలె నాయన తండ్రి అయ్యా మరణించే పరిస్థితిలో కూడా నాయన నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను సేవించేవారుగా ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. పౌలు శీల వలె నాయన తండ్రి అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు నాయన తండ్రి అయ్యా, ఎరుకో బోడలు నాయన తండ్రి అయ్యా ఎలా అయితే కూల్చారో, పౌలు శీల పాటలతో నాయన తండ్రి చెరసాలలో నుండి విడిపించబడ్డారు నాయన. మా ఆరాధన స్థుతుల ద్వారా నాయన తండ్రి అయ్యా మా జీవితంలో మేము కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో నుండి నాయన తండ్రి ఉన్నతమైన విడుదల పొందుకొని నాయన తండ్రి మేము నాయన తండ్రి పాడే కొత్త కీర్తనలను బట్టి నాయన అనేకులు నాయన తండ్రి అయ్యా నిన్ను ఎరుగులాగునానైనా అయ్యా, నిన్ను నాయన తండ్రి మహిమపరచులాగునా, నువ్వు చేసిన అద్భుతాలను తెలుసుకొనిలాగునానైనా తండ్రి అయ్యా, రక్షణ పొందులాగునానైనా తండ్రి అనేక మంది కొత్త కీర్తన పాడే కృపను మా అందరికి అనుగ్రహించమని, ఆరాధన ద్వారా నాయన తండ్రి మా జీవితాల్లోనైనా ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్భుతమైన నాయన విడుదలనైనా తండ్రి స్వస్థతనైనా అయ్యా పొందుకొని నాయన తండ్రి మా జీవితంలో అద్భుతాన్ని చూసే మహాకృపను మా అందరికి అనుగ్రహించమని, యేసునామములో నాయన తండ్రి అయ్యా ఈ కల్వరి హోలీ ప్రేయర్ మినిస్ట్రీని ఆశీర్వదించండి, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతను నీ చిత్త ప్రకారం, ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా అనుగ్రహించి, కృప చూపించి, నడిపించి, సహాయం చేయమని అయ్యా నాయన తండ్రి ప్రత్యేకించి నాయన తండ్రి అయ్యా సంగీతాన్ని అందిస్తున్నానైనా, హరిశాండులు నాయన తండ్రి ప్రత్యేకించినైనా తండ్రి అయ్యా ఉన్నతంగా నాయన నువ్వు ఆశీర్వదించినైనా సంగీతంతో నాయన ఇప్పుడు నాయన తండ్రి అయ్యా పాటలు కూడా పాడుతూ నాయన నిన్ను ఆరాధిస్తున్నాడు తండ్రి. ఇంకా ఉన్నతంగా నాయన తండ్రి అయ్యా నాయన నీ సేవలో నాయన కొనసాగడానికి నాయన తండ్రి అయ్యా, హరిశాండడానికి నాయన తండ్రి అయ్యా నా తల్లికి నాకును నాయన తండ్రి కృప చూపించి, నడిపించి, సహాయం చేయమని, నువ్వే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో నాయన తండ్రి ఈ చిన్ని ప్రాంత బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. చివరి ఆశీర్వాదం వెప్సిబా అమ్మగారు ఇచ్చిన తర్వాత ఈ ప్రార్థన కొడుకుని ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం మనకును, ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల పరిశుద్ధులకును సదా తోడయుని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.